కార్తీక మాసంలో తప్పక చేయాల్సినటువంటి 10 పనులు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కార్తీక మాసంలో లక్ష్మీదేవి మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ప్రతి ఒక్కరు ఈ 10 పనులు చేయాలి. 4 నెలల యోగ నిద్ర తర్వాత శ్రీ మహావిష్ణువు మేల్కొంటారని ప్రగాఢ నమ్మకము. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాధికాలు పూర్తి చేసి దామోదర అష్టకం పఠించాలి. అలాగే శ్రీహరి నామాలను జపించి తులసి మొక్క చుట్టూ 4 సార్లు ప్రదక్షిణ చేయాలి. శ్రీహరికి తులసి అంటే ఎంతో ప్రీతి కాబట్టి ఈ మాసంలో తులసి మొక్కకు ప్రతిరోజు దీపం పెట్టడంతో పాటు సేవ చేయాలి. కార్తీక మాసంలో దీపదానం చేసి తులసి హారతి ఇవ్వాలి. ప్రతిరోజు వీలైనంత వరకు దైవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి. ఈ మాసంలో వైష్ణవ గ్రంథాలను పఠించడం లేదా శ్రవణం చేయడం చాలా శ్రేయస్కరము. ఈ రోజుల్లో కనీసం అరగంట పాటు భక్తి కీర్తనలు చేయాలి. కార్తీక మాసంలో మౌనంగా ఉండి భగవంతుడికి ధ్యానం చేయడం వలన దైవకృప లభిస్తుంది. శ్రీహరికి జీవ జంతువులంటే కూడా ఇష్టం కాబట్టి ఆవుకు రొట్టె ఇవ్వడం, ఇతర మూగ జీవాలకు సేవ చేయడం ద్వారా లక్ష్మీదేవి మహావిష్ణువు ప్రత్యేక ఆశీస్సులు లభించి జీవితంలో సుఖ సంతోషాలు సంపద కలుగుతాయని పండితులు చెబుతున్నారు.